మేడం మీ దగ్గరికి వచ్చే వధూవరులలో ఇలాంటి అంటే మీరు అంటే ఇప్పుడు నార్మల్గా పెళ్ళిళ్ళలో కుటుంబాలలో తెలిసిన వివాహాలు జరిపిస్తేనే ఎన్నో ఒడిదుడుకలు అనేవి రావడం జరుగుతుంది. మరి మీరు చూసే వివాహాలలో ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు, అంటే మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? ఎలాంటి భరోసా అంటే అమ్మా, మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తూ ఉంటారు కాబట్టి నేను వాళ్ళను, మనకు ఒక ప్రొఫైల్ ఇచ్చారంటే వాళ్ళకి వెంటనే నేను మళ్ళీ వాళ్ళకు ప్రొఫైల్స్ చూపించాను. ఎందుకంటారా, వీళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ గురించి వివరణ తెలవాలంటే మనకు కొంచెం సమయం పడుతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకొని వాళ్ళ గురించి అంతా ఒక ఎంక్వైరీ పెట్టుకొని వాళ్ళ గురించి పూర్తి వివరణ తెలుసుకుంటే మనకు వాళ్ళ గురించి ఏంటి, అమ్మాయి వాళ్ళు ఎట్లా ఉన్నారు, అబ్బాయి ఎలా ఉన్నారు అనేది తెలుస్తుంది. మ్యారేజ్ కన్సల్టెన్సీ అంటే మనం ఎన్నో మ్యారేజ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. మనం ఏదో రిజిస్ట్రేషన్ కట్టుకొని వెళ్ళిపోవడం, మీకు నేను డీటెయిల్స్ పంపిస్తానని పంపించడం నేను చెయ్యను. అసలు వాళ్ళు వచ్చి నన్ను తొందర పెట్టినా కూడా నేను ప్రొఫైల్స్ ఎవ్వరికి పంపించను. అసలు నేను నా ఎంక్వైరీ పూర్తి చేసుకున్న తర్వాత నాకు వీళ్ళని పంపించడం ఓకే, ఈ అమ్మాయికి అబ్బాయిని పంపించవచ్చు అనేది నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఇంకోటి జాతకాలు కూడా ఎంతవరకు గణాలు కలుస్తాయి ఏంటి అనేది కూడా నేను చూస్తాను. ఇప్పుడు పంతులు గారు మాట్లాడారు, ఆయన చాలా ఏళ్ల పరిచయం, ఆయన ద్వారానే నేను ఈ సంస్థను స్థాపించుకున్నాను కూడా. అలాంటి వాళ్ళని కూడా అడుగుతాను, ఈ అమ్మాయి అబ్బాయి అయితే బాగుంటారా అని అంటే వాళ్ళు కూడా మనకు సంతోష్ నగర్లో కూడా ఒక పంతులు గారు ఉన్నారు, ఆయన చెప్తారు గణాలు కలుస్తున్నాయి, జాతకాలు కొంచెం వీళ్ళైతే బాగుంటుంది. అట్లా తెలుసుకున్న తర్వాతనే నేను వాళ్ళకి సంబంధాన్ని పంపించడం జరుగుతుంది. అలా నేను ముందుకెళ్తున్నాను. మ్యారేజ్ బ్యూరో అని ఏదో ఒకటి వచ్చింది కదా మనకు ప్రొఫైల్, వీళ్ళు రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టారు, వీళ్ళకి ప్రొఫైల్స్ పంపించేద్దామన్న ఉద్దేశంతో నేను అసలు పంపించాను.